సో ఇక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్ చూడండి అండి. ఈ ఇన్స్ట్రుమెంట్ ఏం చేస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పూర్తి నైరుతిలో పెట్టేసాం మనం. నైరుతిలో పెడితే ఇది 9 ఇంచెస్, ఈ కింద 10 ఇంచెస్ తీసుకుంటున్నారు ఆయన. ఒకవేళ మీ ఇల్లు ఇక్కడికే క్లోజ్ అనుకోండి, దానికి అవుటర్లో ఇది పెట్టేసేసి ఇట్లనే పెట్టేసేసి, ఇన్నర్ కావాలంటే ఇది ఇన్నర్, ఓకేనా, ఇది ఇన్నర్, పిల్లర్కి సంబంధించిన ఇన్నర్ ఇది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఇంచెస్ తీసుకొని ఇది సెంటర్ లైన్ ఇక్కడ చూడండి, మీకు హోల్తో పాటు క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఏం చేస్తున్నారంటే 9 ఇంచులకు కరెక్ట్గా సెంటర్లో దారం కట్టి, ఈ దారం మళ్ళీ ఆగ్నేయంలో ఇట్లాంటిదే ఒక చెక్క పెట్టేసేసి దాని సెంటర్ లైన్స్ తీసుకుంటే తూర్పు నుంచి పడమర, ఉత్తర, దక్షిణాలు 4 మూలలు కరెక్ట్గా వస్తాయి. ఎప్పుడైతే ఈ దారం కరెక్ట్ వచ్చేసిందో దీంట్లో మేకు కొట్టేసి దారం కట్టేసి ఇది బయటికి తీసేసి ఇప్పుడు మనం రెండు పెట్టి చూద్దాం సార్. ఎక్స్ప్లెయిన్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఇప్పుడు ఇట్లా 2 పెట్టాము, ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ 2 పెట్టినప్పుడు ఇదొక ఇక్కడ పెట్టేసాడు మూల, ఇదొక మూల ఇదొక మూల పెట్టినప్పుడు ఇక్కడ నుంచి దారం కడితే కరెక్ట్ సెంటర్ టు సెంటర్ లైన్ కరెక్ట్ గా దిగుతుంది అన్నమాట. ఇప్పుడు మేస్త్రి గారు చెప్పాలి సార్, మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్నర్ 27 కావాలి. 27 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 27 సరిపోయింది మనకి. మనం ఏం చేస్తామంటే కొలత తీసుకున్నప్పుడు ఈ 27 తీసేసుకుంటాం. వాళ్ళు చెప్పినప్పుడు ఏంటంటే 28 ఇచ్చేసారు, 27 1 ఇంచ్. ఇప్పుడు 27 అది ఒక మనకి ఇన్నర్ ఫస్ట్ మనం కట్టేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మన కొలత ఏంటంటే ఇది పెట్టేసుకుంటాం, 4 మూల పెట్టేస్తాం. పెట్టిన తర్వాత ఈ కొలత తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 27 వచ్చింది అనుకోండి. 27 వస్తే వాళ్ళు ఏంటి మేస్త్రి గారు ఏమంటారు, 27 కి నాకు ఇలా ఇన్నర్ కాదు సెంటర్ చెప్పమంటాడు. చెప్పేటప్పుడు మనం కరెక్ట్ ఈజీగా ప్లాన్ వేసుకోవాలంటే సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. సో చాలా మంది 27 ఫీట్లకు ఇక్కడ చూడండి, ఇది ఇంటి లోపల కొలతలండి. 27 ఫీట్లు నేను ఇచ్చాను ఎగ్జాంపుల్, ఒక ఇంటికి నేను 27 ఫీట్లు ఇచ్చాను. మేస్త్రి ఏమంటాడంటే ఇవన్నీ కాదే నాకు సెంటర్ కొలతలు అంటాడు, ఒకటే మాట, ఇంకేం మాట్లాడు. కరెక్ట్, రైట్. నేనేమంటాను ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంటి 27 ఫీట్, ఇది 27 ఫీట్ కి ఇటు 10 ఇంచెస్ ఇటు 10 ఇంచెస్ తీసుకుంటే అప్పుడు ఈ సెంటర్ లైన్ కి ఇటు ఒక 5 ఇంచెస్ ఇటు ఒక 5 ఇంచెస్ యాడ్ అవుతుంది. 27 ఫీట్ 10 ఇంచెస్ ఆయనకి ఇచ్చేస్తే దీని సెంటర్ తీసేసుకుడు సింపుల్ అయిపోతుంది. కట్టుబడి కట్టినప్పుడు ఎంత వస్తుందంటే 27 ఉంది కదా సార్, 27 లో 27.5 ఇంచ్ అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 4.5 ఫీట్ 4.5 అంగుళాలు ఇంచులు, ఇది 4.5 ఇంచెస్. అప్పుడు ఏమవుతుంది, ఈ 1/2 ఇంచ్ ప్లాస్టింగ్ ఎక్కిన తర్వాత మనకి ఎంత మెజర్మెంట్ వచ్చేసింది, బరోబర్ వచ్చేస్తుంది. బట్ ఇక్కడ కండిషన్ 1/2 ఇంచ్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేస్తారు. అవును సార్, కొన్ని చోట్ల 30 ఇంచ్ ఇవ్వచ్చు, 1 ఇంచ్ అంటే అది ఏంటంటే దాన్ని బట్టి పెంచుకోవాలి. సో ఇది అండి. అప్పుడు మనకి ఒక ఇది కూడా ఉంది, 5 ఇంచెస్ వాల్ తీసుకున్నాం సార్. ప్రహరీ గోడ కూడా ఇప్పుడు మనకి ఇది ఇక్కడ ఒక పిల్లర్ ఖాయం చేసాం, ఒక నైరుతి పిల్లర్ అనుకోండి. ఈ నైరుతి పిల్లర్ నుంచి దీనికి ఒక 2 ఫీట్ ఖాళీ, ఫర్ ఎగ్జాంపుల్ దక్షిణం 2 ఫీట్లు ఖాళీ పెట్టాను అనుకో సార్, కరెక్ట్గా లైన్ వచ్చేస్తుంది. దీని లైన్ ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఇది కూడా ఇది ఒక దక్షిణం 2 ఫీట్లు పెట్టాము. అలాగే మనకి ఇటు కూడా 2 ఫీట్లు పెట్టాలనుకోండి ఇలా, అప్పుడు ఏమవుతుంది, ఇటు 2 ఫీట్లు ఇటు 2 ఫీట్లు వచ్చేస్తుంది. దీని మూల వేసి కొట్టామనుకో సార్, ఇంచు తేడా రాదు. ఇప్పుడు కరెక్ట్ గా ఇన్నర్ అంటే ఈ విధంగా లోపల లైన్ తీసేసుకుని పిల్లర్ సెంటర్ లైన్ ఇచ్చేస్తే అయిపోయింది, మన ఇన్నర్ లైన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదొక మూల తీసేసుకొని కరెక్ట్ గా దీని సెంటర్ లైన్ నుంచి దానికి దారం తీసేసుకుంటే కరెక్ట్ గా ఇన్నర్ చేసామనుకో సార్, మనకి ఏమంటే మేస్త్రి గారి సెంటర్ వచ్చేస్తుంది. కట్టేటప్పుడు ఇన్నర్ వస్తుంది, ప్లాస్టింగ్ చేసినప్పుడు ఇన్నర్ వస్తుంది, మనకు కావాల్సిన కొలత వస్తుంది, మేస్త్రి కావాల్సిన కొలత వస్తుంది, ఇంటి మూల ఎక్కడ తేడా రాదు. ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడరు సార్ 100%. ఇప్పుడు కూడా ఏంటి దారం చుట్టుకోవడం. సో ఇది ఒకటి అయిపోయింది. ఇంకా చక్రం అయితే మనకు కరెక్ట్ స్క్వేర్ దానికి ఇది సూపర్. ఇది ఆ చక్రం ఒకసారి చూపించండి. సో ఈ చక్రం అనేది మీరు స్పెషల్ గా తయారు చేశారు. ఇది దేనికోసం తయారు చేశారంటే మనకు స్క్వేర్ బిట్ లో కరెక్ట్ గా ఒక్కొక్క దేవత పదం, ఒక్కొక్క దేవత స్థానం డిగ్రీల ప్రకారం ఎక్కడ వస్తుంది అనే పాయింట్ మాత్రం ఇందులో ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. రైటా సార్? నార్త్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి ప్రేక్షకులారా, ఇది ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్, ఉత్తరం, తూర్పు, దక్షిణం, పడమర. సో మనకు కరెక్ట్ 90 డిగ్రీస్ ఉన్నప్పుడు ఇక చూడండి ఈ ఈస్ట్ కలవాలి మనకు, అర్థమైందా? సో ఎక్కడన్నా మనకు తేడాలు ఉన్నాయనుకోండి దీన్ని తింపాలి. ఇక చూడండి ఇట్లా చక్రం తిరుగుతుంది, చూస్తున్నారు కదా. సో ఎన్ని డిగ్రీస్ తిరిగింది అనేది ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమైపోతుంది. నేను జస్ట్ కంపాస్ పెట్టి చూపిస్తాను. సో చూడండి ఇప్పుడు కంపాస్ పెట్టి కూడా చూపిస్తారు ఇక్కడ చూడండి. ఒకసారి కంపాస్ మీకు రియల్ టైమ్ లో చూపిస్తే అర్థమవుతుంది, అది కూడా చూడండి. సో ఇప్పుడు ఇదే ఇంటికి మనం చూస్తే కరెక్ట్ గా ఎంత వచ్చిందండి? ఇంకా రాలేదా? కరెక్ట్ గా 0 పెట్టేసేయండి. సో చూడండి కరెక్ట్ గా ఇక్కడ ఎంత వస్తుంది
మీకు అర్థమవుతుంది. అది కూడా కరెక్ట్గా 359 డిగ్రీలు వస్తుంది. ఇక్కడ ఇది టేబుల్ తేడా ఉందండి. ఇది టేబుల్ ఇది వస్తుందా? ఓకే. సో కరెక్ట్గా 0 డిగ్రీస్ వచ్చింది చూడండి. కరెక్ట్గా 0 డిగ్రీస్. సో ఇట్లా వస్తుందండి మనకి. చక్రం అనేది డిగ్రీలో తిరిగే కొద్దీ ఇక్కడ చూడండి, దీన్ని ఇట్లా తింపొచ్చు అనమాట. ఒక నిమిషం. ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇదిలాగే ఉంచుతాం. ఈ నార్త్ నా ఇల్లు ఇలా ఉంది కాబట్టి 0 డిగ్రీస్ నార్త్ చూపించేసింది నాకు. కానీ కొన్ని ఇల్లు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. అలా ఉందనుకోండి 337 డిగ్రీలు నార్త్ ఉంది, అప్పుడు 337 డిగ్రీలు ఉంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ 337 డిగ్రీలు అనేది ఇక్కడ ఉంది, ఈ నార్త్ పోల్ ఇక్కడ ఉందండి. నార్త్ పోల్ కి మనం చేస్తాం. అప్పుడు ఏమైంది, ఈ నార్త్ పోల్ ఇలా తిరిగి ఇదంతా మార్చేసుకోవాలి మొత్తం. ఈ నార్త్ పెట్టేస్తాం. అప్పుడు మీ నార్త్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది మీ నార్త్. కరెక్ట్. సో డిగ్రీలో తిరిగినప్పుడైనా మనం 100% ఉన్నదానికి మాత్రమే కట్టుకోవాలి, అంతే సింపుల్. అది సో అది పర్ఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇంకొకటి లేజర్ తీసుకో. 0 డిగ్రీస్ కరెక్ట్ గా ఉంది. ఇది 0 డిగ్రీస్ కి నా ఇల్లు ఉంది కాబట్టి నా ఈస్ట్ ఎక్కడ ఉంది, కరెక్ట్ గా డిగ్రీల ప్రకారం తీసుకుంటే ఇక్కడ చూడండి, నా ఈస్ట్ ఎక్కడ లైట్స్ పెడితే కరెక్ట్ గా ఇక్కడ నుంచి ఇక్కడికి తూర్పు అండి, ఇక్కడ నుంచి ఇక్కడికి తూర్పు. ఇది ఎలా వచ్చింది అంటే పడమర సెంటర్ నుంచి రైట్ సైడ్ కి జరిగింది కాబట్టి ఈ డోర్స్ అన్ని జరపడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం కరెక్ట్ సెంటర్ లో లేం, కొంచెం పక్కకు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఈస్ట్ నా సైడ్ సరిపోయింది. వేరే వాళ్ళకి ఏమవుతుందంటే ఈస్ట్ అలా తిరిగింది అనుకోండి, అప్పుడు ఇక్కడ అప్పుడు మళ్ళీ మారిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, నా ఆగ్నేయం ఉంది కదా, డిగ్రీల ప్రకారం ఇది మారిపోతుంది. నా ఆగ్నేయం ఈస్ట్ అయింది. కరెక్ట్. సార్ ఇంకొకటి ఉంటుంది, అప్పుడు ఈస్ట్ ఇలా ఉంటుంది అనుకోండి. ఎలా ఉంటే ఇప్పుడు నా నార్త్ ఇక్కడ ఈస్ట్ అయింది. కరెక్ట్. ఇప్పుడు నార్త్ ఇలా ఈస్ట్ అయినప్పుడు సో ఇవన్నీ మారిపోతా ఉంటాయి. ఇక్కడ ఈశాన్యం ఇక్కడ ఉంటుంది, మొత్తం మారిపోతుంది. దీన్ని బట్టుకొని మనం చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగం. ఏంటంటే ఇది నేను ఇప్పుడు దీన్ని కాపీ కూడా చేసుకోవడం కూడా సార్, ఇది నేను చాలా కష్టపడి చేసుకుంటాను, పేటెంట్స్ తీసుకోవాలనుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే డిగ్రీల ప్రకారము అసలు ఈ మెకానిజం అంతా చాలా ఎక్సలెంట్గా సెట్ చేశారు. చూసారు కదా శ్రీధర్ గారు అయితే. సో మనం ఇలా ఒక్కొక్కటి కనిపెడుతూ పోవాలండి, అర్థమైందా? డెవలప్మెంట్ అంటే ఇది. ఎందుకంటే నేనైతే చాలా బిజీ కాబట్టి ఇలాంటివి ఏమీ ఎప్పుడు అసలు నేను అనుకోలేదు. యాక్చువల్గా ఇక్కడికి వచ్చేంత వరకు అవేంటో కూడా నాకు తెలియదు. కానీ ఇవి నిజంగా ఇల్లు కట్టే వాళ్ళకైతే చాలా ఉపయోగపడతాయి. ఇక్కడ సింపుల్గా ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా కావాలంటే కూడా మీకు ఎందుకంటే సార్ మనం ఒక 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టినప్పుడు అవి మన దగ్గర ఉంటే, ఇల్లు కట్టేవారు మన దగ్గర ఉంటే చూసుకోవచ్చు మనం ఎవరికి. 100%. అంటే ఏంటంటే సార్ ఇది ఓహో ఇప్పుడు చాలా మందికి అది చూడగా అర్థమైపోద్ది, మనం చేసేచ్చు అనుకుంటారు. అదేంటంటే సరే ఇక అది వాళ్ళ. కానీ ఇది మీరు ప్రాక్టికల్ చేసి ఒక 4-5 పోగొట్టుకొని అప్పుడు ఒకటి సెట్ అవుతుంది. ఎందుకంటే సార్ అది ఇంకా కష్టం, అది చాలా కష్టం సార్. అది దాని ఏంటంటే కరెక్ట్ గా మనం డిగ్రీ చేసేసిన లైన్ పోయిందంటే అనుకుని వేరే అయిపోతుంది. 100%. సరే.